సకుటుంబ సపరివార సమేత ఆఫీస్. మనకు ప్రాజెక్ట్ ఓకే అయిపోయింది. ఇక మనల్ని ఆపేవారే లేరు. తాతయ్య ఆశీర్వదించు తాతయ్య. గాడిద గుర్రం తన్నకే ఆశీర్వదించు. అమ్మా ఆహా జింక. ఈ ప్రాజెక్ట్ ఓకే అయిపోతే నా లైఫే చేంజ్. ₹1 కాదు, ₹2 కాదు, కోట్లు కోట్లు అలా సంపాదిస్తూ పోతూ ఉంటే ఆహా నా లైఫే వేరు. రోజువారీ విచారణ ఇవన్నీ మనకు అవసరం లేదు. రేపొద్దున మనం కోట్లు సంపాదించినాం అనుకో, మన పేరు ఇందులో పడితే సకుటుంబ సపరివార సమేత ఆఫీసులో కోట్లు. ఫోన్. హలో యా చెప్పండి. హలో ఎవరు సార్? మీరు రాంగ్ నెంబర్ చేసి ఉండొచ్చు సార్. నాకే చేశారా సార్? అవ్వకవ్వక ఒక్క ప్రాజెక్ట్ ఓకే అయింది సార్. లేదనకండి సార్, ప్లీజ్ సార్, మీ కాల్ మొక్తా సార్, దండం పెడతా సార్. సార్ 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 ప్రాజెక్ట్ గయా. ప్రాజెక్ట్ వచ్చిందని ఇప్పుడే హ్యాపీగా ఉంటూ కోట్లు సంపాదించామనుకొని కలలలో తేలియాడుతున్నా. ఇంకెందుకు ఈ తొక్కల ఆఫీసు, దీనికి సకుటుంబ సపరివార సమేత ఆఫీస్ అని ఒక పెద్ద బొక్కల పేరు. దాదా నువ్వు నీ బతుకు. అమ్మ జీవితం వద్దు. ఈ ఆఫీస్లో ఒక్క క్షణం కూడా నేను పనిచేయలేను. నేను వెళ్ళిపోతా. మనిషి గతి ఇంతే, మనిషి బ్రతుకింతే. జాబున్న గాని ప్రాజెక్టులు లేవంతే, మనిషి గతి ఇంతే. ఈ ఆఫీస్తో నాకు పని లేదు, ఏం లేదు. ఎక్స్క్యూజ్ మీ సార్. అమ్మాయి వచ్చిందండి ఆఫీస్కి. అమ్మాయి. ఎస్ వాట్ డూ యు వాంట్? చెల్లికి హెల్త్ బాగాలేదు, అమ్మకి ఫీవర్, డాడీకి డయాబెటీస్. ఒక 20 lakhs ఉంటే ఇస్తారండి? ఏంటి ఎక్కడో బస్సులలో విన్నట్టుంది. అక్కకు మూర్ఛ, చెల్లెలకు పక్షవాతం, ఇలానే చెప్పినట్టుంది సేమ్. అయినా 20 lakhs నీకెందుకు ఇస్తా చెప్పు? మీరే కదండి ఏం హెల్ప్ కావాలని అడిగారు ఇంగ్లీష్ లో. ఏంటంటే వాటి అంటే ఏది పడితే అది ఇచ్చేస్తారనా? ఏదో బిల్డప్ కన్నానమ్మా. నువ్వెవరు చెప్పు, అసలు ఎందుకు వచ్చావు చెప్పు. నా సంగతి తర్వాత ఫస్ట్ మీ ఎండీని పిలవండి. ఏంటి? ఎండీని పిలవండి. ఎండీని? నేను ఎండీ లాగా కూడా కనిపించట్లేదా? లేదండి. ఒక్క క్షణం ఆలోచించ, నీకు దండం పెట్టలేదండి. నేనే ఎండీని. అబ్బే నాకు పెద్ద నమ్మకం లేదండి. కట్ట 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 నమ్మకం లేదా? ఏం బతుకురా నీది. నేనే ఎండీని. ఏదో ఒక ప్రాజెక్ట్ చూపించండి. ప్రాజెక్ట్ మై ప్రాజెక్ట్ ప్రాజెక్ట్ మై ప్రాజెక్ట్. ఒక్క ప్రాజెక్ట్ లేదా? మనది ఏం చూపించాలి? అయినా నా ప్రాజెక్ట్స్ గురించి నీకెందుకు, అవసరం లేదు. నేను ఎండీని, నువ్వు ఎందుకు వచ్చావు చెప్పు. ఇంటర్వ్యూకి వచ్చానండి. ఇంటర్వ్యూకి వచ్చావా? మరి దానికి ఎందుకండి? నేనండి ప్రాజెక్ట్ చూపించండి. తెలుసుకుందామని. మీది ఏ ఊరు? మాది ఏ ఊరు కాదండి, మాది సి ఊరు. సి ఊరా? అవునండి, సి పాలమండి మా ఊరే. నేను అడిగింది నార్మల్గా ఏ ఊరు అని అడిగా. ఇది ఇంగ్లీష్లో ఏ ఊరు కాదు, సి ఊరు అని చెప్పి. మామూలు తెలివి కాదండి. సరే నీ స్టడీ ఎంత? ఎల్కేజీకో లచ్చయిందండి, యూకేజీకో 2 లక్షలు, మొత్తం కలిపి 50 లక్షల దాకా ఏంటిదండి. నేనేం అడిగినా నువ్వేం చెప్తున్నావే? స్టడీ ఎంత అని అడిగారు కదా. నేను అడిగింది నువ్వు ఏం చదువుకున్నావని. ఎల్కేజీకి 1 లక్ష, యూకేజీకి 2 లక్షలు. ఇది కాదమ్మా తల్లి, వామ్మో. నువ్వు ఏం చదువుకున్నావు? మనం కదండి, నేను 7th పాస్ ఉండే. మా ఊళ్ళో నేనే హై స్టడీ. 7th ఎక్కువైంది కదా అప్పటికే. అర్థమవుతుందండి, నీ ఫేస్ చూస్తేనే అర్థమవుతుందండి. 7thకే ఎక్కువైపోయిందండి. 7th అని చెప్తున్నది. సరేలేండి, నీకు జాబ్ కావాలంతే కదా? అవునండి. నువ్వు ఏం చేస్తావు చెప్తే నీకు ఇచ్చేస్తా జాబ్. ఇంట్లో జీలకర్ర ఉందండి. జీలకర్ర?
జీలకర్ర ఎందుకమ్మా, ఇది ఆఫీస్, సకుటుంబ సపరివార సమేత ఆఫీస్. ఇక్కడ జీలకర్రలు అవెందుకు ఉంటాయమ్మా? అయినా జీలకర్ర ఎందుకమ్మా? నువ్వేం చేస్తావు చెప్పు. షోర్మా మంచి మస్తు పెడతానండి. సాంబార్ భలే రుచిగా చేస్తానండి. ఓహో, నెక్స్ట్. ఇంకా బిర్యానీ అయితే దంచేస్తానండి. వట్టి చేపలు, ఇంకేమైనా ఏం పుళ్ళు, పలావులు, మస్తు. ఈ ఊరు నుంచి సీ పాలే కదా. అవునండి. అర్థమైందండి. సీ అన్నప్పుడే సముద్రం నుంచి వచ్చినా అనుకున్నాం. చి చి చి, చేపల వేపుళ్ళు, పచ్చి పులుసులు, రొయ్యల వేపుళ్ళు. ఏం ఆఫీసురా ఇది? ఇది నా ఆఫీసా లేకపోతే చేపల మార్కెటా? హలో, నేను అన్నది ప్రాజెక్ట్ ఏం చేస్తావని అడిగా. ఇదిగో ఇప్పుడు ఇది ఇచ్చాను అనుకో, ఏం చేస్తావు? అదే అదే అదే. హలో హలో, ఏం చేయాలని కూడా అడగట్లేదు. ఏం చేస్తుందో కొంపదీసి వంట సామాన్లు లిస్ట్ రాస్తుందేమో. తెలుసు నీ ప్రాజెక్ట్ ఏందో నాకు తెలుసు. అనుకున్నా ఇదే రాస్తున్నావు. అట్లయితే నీ ఇంట్లో ఉంది. అది కాదు, నువ్వు ఏం ప్రాజెక్ట్ చేస్తావు అదే అడిగా నేను. మంచిగా వండి పెడతానండి. మంచిగా వండి పెడతాను. ఇప్పుడు అర్థమైంది. అది కాదు, రాంగ్ వచ్చింది. నేనే రాంగ్. తను క్లారిటీగానే ఉన్నది బాగానే. ఇది చేస్తా, అది చేస్తా, పులుసు చేస్తా, వంట చేస్తా, వేపులు చేస్తా. నేనే చాలా టైం తర్వాత అర్థం చేసుకున్నా. ఓహో, నువ్వు అందుకొచ్చావా? థ్యాంక్స్ అమ్మా, బాగుందండి. దానికోసం మీ ఎండి ఎవరు, ఏ ఊరంటే శ్రీపాలెం, ఇవన్నీ చెప్పారండి. సరే, ఏదో ఒకటి జాబ్ ఇస్తా. జీతం ఎంతండి? జీతం ఇక్కడ నాకే ఇంతవరకు జీతం గతి లేదు. జీతం ఎంతండి అని అడుగుతుంది. ఇదిగో, అసలు నిన్ను ఎవరు పంపించారు ఇక్కడికి? విజయ విజయ విజయ. ఏంట్రా ఏమన్నావు? ఏంటిరా అన్న? ఓ మో, ప్రాసలు బాగా అలవాటైపోయి. ఏం టీ రాడ్ బా. ఓకే, అందరూ తెలివిగా మాట్లాడుతున్నారు, నేను ఒక్కడిని తప్ప. అవును, నేనే తీసుకొచ్చా. ఓ తమర్ రికమెండేషనేనా? ఇది ఏం ఆఫీస్ అనుకుంటున్నావు? ఇక్కడ ఏం జరుగుతుంది అనుకుంటున్నావు? అసలు నేను ఎవరిని అనుకుంటున్నావు? ఆమెను ఎందుకు తీసుకొచ్చావు? అసలు ఎవరు? మా ఫ్రెండ్ ఇక్కడ జాబ్ పెట్టిద్దామని తీసుకొచ్చా. అసలు తను ఎవరు, ఏం చేస్తుంది అడిగావు? అసలు బాగా చేస్తుంది కదా వంట. నేను సాఫ్ట్వేర్ ఆఫీస్ పెట్టుకొని సకుటుంబ సపరివార సమేత ఆఫీస్ అని ఇంత చక్కగా పెట్టుకుంటే నువ్వు ఎవరెవరినో తీసుకొచ్చి ఇది చేస్తారండే, వంట చేస్తారండే, చేపలు చేస్తారండే అంటే నేను ఎందుకు ఈ ఆఫీస్ పెట్టుకొని ఏమనుకుంటున్నావు? అసలు నేను ఎవరు అనుకుంటున్నావు? తినడానికి కావాలి కదా, ఏదో ఒకటి చేసి పెడుతుందిలే ఉండని. అంటే మీరు ఒకటైపోయి తనే జాబ్ ఇచ్చేసుకుంటుంది. సాలరీ. హలో, ఏమో ఇష్టం ఉన్నట్టు అనుకొని వెళ్ళిపోతున్నది. విజయ విజయ విజయ. ఈ పేరు పెట్టుకొని ఉన్న వాళ్ళని ఆఫీస్లో పెట్టుకుంటే నాకు కలిసి వస్తుంది, విజయం చేకూరుతుంది అనే ఒక్క పదంతో నేను ఆఫీస్లో భరిస్తున్నా. ఆమెను భరించడం ఎక్కువ అంటే చేపల వేపుడు, పీతల వేపుడు, గోంగూర పచ్చడి. చిచ్చి చిచ్చి కష్టం. ఈ ఆఫీస్ నడపడం నా వల్ల కాదు. అరే తాతలారా, మీరే నడుపుకోండిరా మీ ఆఫీస్ని. నా వల్ల కాదు, నేను వెళ్తా. ఓకే, బాయ్ బాయ్.